హలో అండి, వెల్కమ్ టు సండ్రానాస్కిచెన్. ఈ వీడియోలో గోంగూర ఎండ్రాయిలు కర్రీ చేసుకోబోతున్నాము. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర, ఎండు రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, ఇంకా కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకోవాలి. ఈ బాణలిలో గోంగూర ఉడికించుకోవడానికి 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇందులో గోంగూర ఆకు వేసుకొని 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది 3 కట్టల గోంగూర. ఐదు నిమిషాల తర్వాత ఉడుకుతున్న గోంగూరలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. గోంగూర మొత్తం ఉడకడానికి కనీసం 10 నుండి 12 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. కావాలంటే ఆకు నలిగేలా మెదుపుకోవచ్చు, లేదంటే ఇలా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ముందుగానే శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి, ఎండు రొయ్యలు వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు మొత్తం కర్రీ అంతా పట్టేలా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఆంధ్ర వంటకం గోంగూర ఎండ్రాయిలు పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో టేస్టీగా రెడీ.